దాసరి నాగలక్ష్మి అండి. మా ఆయన గారి పేరు దాసరి బాబురావు అండి. మేము విజయవాడలో ఉంటున్నామండి. 40 సంవత్సరాల నుంచి దగ్గరగా మేము అక్కడ పొలం కొనుక్కున్నాం. మా అమ్మగారు ఊరండి అది. ఆ పొలం కొనుక్కున్న ఇది ఇలా మొదలు పెట్టారండి. కాపాడండి అని అడిగితే ఒక్కళ్ళకి మాట్లాడతలేదండి. దొంగసాటికి ఎత్తుకుపోతున్నారని చెప్తున్నాను. మేము వాళ్ళకి ఎత్తుకుపోయే వాళ్ళకి ఏ లీజుకి రాయాలో వాళ్ళు ఎవరో మాకు తెలీదు. మేము ఎమ్మెల్యే గారు మనుషులు పడ్డారు. ఎమ్మెల్యే గారు కూడా మయ్యంకిడికి ఫోన్ చేసి మీరు మాట్లాడుకోండి అయ్యా అంటున్నారండి. మాట్లాడుకోమని మయ్యంగా పెద్ద మనిషి అంటాడు. మీ ఎమ్మెల్యే గారు లాటరీలు అయ్యి ఎమ్మెల్యేగా మిషన్ వచ్చేద్ది, లేకపోతే నాకు 90కి 90దే 2 కోట్లదే 3 కోట్లదే అంటున్నాడండి. లేదంటే వచ్చి సంతకాలు పెట్టు అంటారండి. మేము సంతకాలు ఎలా పెడతామండి? మా యాసంతానికి దారం వచ్చినట్టే కదండి అని బెదిరిస్తున్నారండి రోజును. మేము వెళ్తే అక్కడ పారిపోయి వచ్చేసేవాడు. మన శుక్రవారం ఆ దెబ్బలు వేసుకుని మేము పారిపోయి వచ్చేసాం. వచ్చేసి ఇక ఇటు ఎల్లోక పార్టీ ఆఫీస్కి వచ్చామండి పొద్దున్న. వస్తే మరి ఆయన బాగా తట్టుకోలేక మళ్ళీ వెళ్ళామనుకోండి, అక్కడ మమ్మల్ని కొట్టి సంతకాలు పెట్టించుకుని ఉన్నది కూడా పట్టుకుపోతారండి. ఇప్పుడే తవ్వేస్తున్నారండి. ఆ రోజు ఈ రోజు వరకు రేతులు పక్కలు ఎత్తుకుపోతున్నారండి. అడుగున మనుషులు పెట్టారండి. ఒక ఆమె ఎవరినన్నా తీసుకొస్తామండి. ఊళ్ళో ఎవరితో మాట్లాడినవరండి. ఊళ్ళో ఎవరైనా సపోర్ట్ చేస్తాకొస్తే మిమ్మల్ని కూడా ఇలాగే చేస్తామన్నా అని బెదిరిస్తున్నారండి. ఊళ్ళో వాళ్ళు ఎవరు రావట్లేదండి. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు అందరూ కూడా చూస్తున్నారండి. అదండి జరిగింది. మా చేను కాపాడమని మేము కోరుకుంటున్నామండి. ఎత్తుకుపోతున్నారని మేము అడ్డెళ్ళినందుకు, మా చేలో మట్టి ఎత్తుకుపోతున్నందుకు అడ్డెళ్ళినందుకు మీరు మళ్ళీ మాకు లీజుకి రాయండి, మాకు సంతకాలు పెట్టండి అంటారండి. మేము ఎలా లీజుకి రాస్తామండి? మా చేను లీజు రాడేమో, నేను లీజు రాంచుకోలేదని వెళ్ళిపోయాడండి. మా పైన ఏదో మేము కోర్టులో వేసుకుని ఎలగోలని తిప్పలు పెడదాం అనుకుంటున్నామండి. పార్టీ ఆఫీస్కి వచ్చామండి 3 సార్లు, ఎవరు స్పందించట్లా. ఎంఆర్ఓకి 10 సార్లు కంప్లైంట్ పెట్టామండి. మైనింగ్ వాళ్ళు 10 సార్లు కంప్లైంట్ పెట్టామండి. కలెక్టర్ ఆఫీస్ స్పందనలో పెట్టామండి. ఇక్కడ ఏం జరగట్లేదని నోటీసులు రాసేస్తున్నారండి. దెందులూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొన్న ఫ్రైడే కంప్లైంట్ ఇచ్చామండి. తీసుకుని పక్కన పెట్టాడండి. నేనేం చేయనండి, రామరాజ్యం నడుతుంది, నేనేం చేయను అంటున్నాడండి ఆయన కంప్లైంట్ తీసుకోరండి. ఇది వరకోసారి ఇలా కొట్టారండి, గోతులో తోచేసారండి. అప్పులు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోలేదండి. అలా కారు అడ్డం పెడితే కారు 15 రోజులు ఎక్కడ దాచేసి వదుక్కుని పడేశారండి. దెందులూరు ఎమ్మెల్యే గారు పట్టించుకోలేదండి. ఎస్పీ ఆఫీస్ గారికి వెళ్తే అసలు లోనికి వెళ్ళనివ్వరండి. వెళ్ళనివ్వకపోతారని డీజీ ఆఫీస్కి వెళ్తే ఏమయ్యారు లోనికి రానివ్వట్లేదు ఏంటని అడిగితే మీరు రమ్మన్నారండి. వెళ్ళామండి. వెళ్తే అప్పుడే గంట ముందు వెళ్ళామండి. స్టాంపింగ్ వేయించుకున్న పేపర్ కూడా ఉందండి. మీరు అబద్ధాలు చెప్తున్నారు, నేను లోనికి రానివ్వట్లేదా, ఎవరు పంపించలేదు మిమ్మల్ని, డామ్ డూమ్ అన్నాడు కానీ ఏమీ లేదండి. వాళ్ళు మట్టి తోలుకనివ్వండి, మీరు అడ్డెందుకు వెళ్తున్నారు అంటే ఇంకా మమ్మల్ని అడ్డెందుకు వెళ్తామని అడుగుతున్నారండి. మీరు అడ్డు వెళ్తే అలాగే కొడతారు, ఎందుకు వెళ్తున్నారు మీరు వెళ్ళకోకుండా ఉండొచ్చు కదా అని చెప్తున్నారండి. ఎస్పీ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు కూడా ఇదే మాట అండి. సిఐ గారు కూడా ఒకసారి పిలిపించారండి. మీరు ఇదండి మీరు మట్టి తోలుకొనివ్వండి, తోలుకొని ఇవ్వకపోతే రేతులు ఆయన ఎత్తేస్తారు, మరి మీరు అడ్డు వెళ్తే కొడతారు, అలాగే కొడతారు అని చెప్తున్నారండి. సిఐ గారు కూడాను అలాగే చెప్తున్నారు. కలెక్టర్ ఆఫీస్లో మళ్ళీ పెట్టామండి. మనం పోయిన సోమవారం మళ్ళీ పెట్టామండి. ఎంఆర్ఓ గారు పెట్టారు. ఆమె అసలు ఫోన్ ఎత్తదండి. నేను రోజు నా ఫోన్లో కాళ్ళు ఉన్నాయండి. రోజు 10 సార్లు 20 సార్లు చేసిన రోజులు ఉన్నాయండి. ఆమె ఫోన్ ఎత్తదు. ఎత్తకెత్తక ఎప్పుడండి ఏంటమ్మా అన్నిసార్లు ఫోన్ చేస్తున్నామని అడుగుద్దండి. ఆమె నన్ను ఫోన్ ఎత్తదు కదా, సరి కదండి, ఫోన్ ఎందుకని సార్లు చేస్తున్నావు ఫోన్ అడిగిద్దండి. మేడం మాట చెప్దామని ఫోన్ చేశాను మేడం అంటే చెప్పంటదండి. పంపిస్తున్నాను IVRO అని అంటదండి ఆమె. IVRO గారు అలా చెప్తారండి. మైనింగ్ వాళ్ళు ఏమో మాకు మళ్ళీ కంప్లైంట్ చేస్తే మేము మళ్ళీ వచ్చి నీకు ఫైన్ వేస్తాం, కోట్లు ఫైన్ వేస్తాం, కానీ మాకు లేత కంప్లైంట్ ఇస్తాం మానేసేయమంటారండి మైనింగ్ వాళ్ళు. విజిలెన్స్ ఆఫీస్ వాళ్ళు అంటారు మీరు వెళ్ళి కంప్లైంట్ చేశారనుకోండి మళ్ళీ మీకే పడద్దండి, మేము పైకి పంపేమరండి అంటారండి. అందరూ పైకి పంపేమంటాం, అది క్లోజ్ అని పైనుంచి ఇక్కడ లోకేష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్కి వెళ్తే ఒక రోజు లోకేష్ గారు ఉంటారేమని వెళ్ళామండి. కలవలేదండి. ఆయన కలిసామండి. ఆయన ఎంఆర్ఓ గారికి మైనింగ్ వాళ్ళకి ఫోన్ చేశారండి. ఈ మైనింగ్ ఇయ్యేడి అంటండి, ఎవరు నాకు తెలియదు. దాంతో ఫోన్ చేస్తే లేదండి ఆపిచ్చేసామండి, తోలుతలేదని చెప్పారండి. ఏమండి మేడం నిన్నే కదా ఫోన్లో ఇలా చెప్పారు, ఇప్పుడు తెల్లారిపడి తోలేస్తున్నారు ఏంటి మేడం అని అడిగితే లేదండి ఎవరితోటి ఫోన్ చేయించారు, మీరు ఎక్కడికి వెళ్ళి ఫోన్ చేయించారు, ఏ ఆఫీసు అని అడుగుతుందండి ఆమె మమ్మల్ని. మరి అక్కడ మీరు ఇలా చెప్పారు కదండి మేడం అంటే నేనేం చేయను అంటుందండి ఆమె. మైనింగ్ వాళ్ళు అంటారండి మీరు కంప్లైంట్ ఇస్తే మళ్ళీ నేను ఫోన్ చేస్తే తోలతలేదని చెప్పాము, మా చేతుల్లో లేదు, అది ఎంఆర్ఓ గారు ఆపాలంటారండి. ఎంఆర్ఓ గారు అంటారు పోలీసు వాళ్ళు వచ్చాడు ఆపాలంటారండి. వాళ్ళు పట్టుకోవాలి దొంగలు మేమెందుకు పట్టుకుంటామండి ఎంఆర్ఓ గారండి. ఎస్ఐ గారు అంటారు ఎంఆర్ఓ గారు సపోర్ట్కి రమ్మంటే మేము వస్తాం కానీ మేమెందుకు పట్టుకుంటామంటారండి. ఇలా మేము తిరిగి 3 నెలల నుంచి మా కాళ్ళు పడిపోతుంది జరగదా. కారులో నుంచి పైనుంచి కొక్కిలేనుగా ఈడ్చిపోయి పైకి ఎత్తేసి ఒకేసారి డమీ మన కింద పడేశారండి. కారు ఎదర్ పార్ట్ అంతా పగిలిపోయిందండి.
తర్వాత ఆ నొప్పికి మా ఆయన గారు భరించలేక ఈ దెబ్బలకి వాళ్ళ చోటు దెబ్బలు తినేదానికన్నా వీళ్ళకి కంప్లైంట్ పెడదామని వచ్చారు. ఏం